హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఫస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ అయితే వస్తుంది కదా. సో మొత్తానికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. సో ఇక ఇంటర్ విద్యార్థులకు సంబంధించి వెల్కమ్ కిట్ అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఏకరూపకత దుస్తులతో పాటు పలు రకాల పుస్తకాలు సర్కారు ఇక ఇంటర్ విద్యాశాఖ కీలక ప్రకటన అనుమతిస్తే 1.8 లక్షల మందికి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి ఇక ఇందులో నోట్ బుక్, అదేవిధంగా లెసన్స్ ఏదైతే ఉందో వాటితో పాటు వర్క్ బుక్ అందజేయబోతున్నారు. ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే జూన్ 1వ తారీఖున ప్రారంభమయ్యే రోజులకి వీటినన్నింటినీ కూడా అందించే అవకాశం అయితే ఉంది. సో వెల్కమ్ కిట్ కింద ఇందుకు సంబంధించి 70 కోట్ల ఖర్చు అయితే పెట్టబోతున్నారు అనమాట. సో ఇందులో ప్రధానంగా వీరందరికీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్ పైసలు ఇప్పటి వరకు అయితే అందించలేదు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాక్చువల్గా వచ్చేసి మనకు ఇక జనవరి 28 తారీఖు నుంచే పెన్షన్లు అనేది అందిస్తున్నారు. ఫిబ్రవరి 10 తారీఖు లోపు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా అన్ని జిల్లాలకు ఒకసారి అయితే ఇవ్వరు కాబట్టి ఒక జిల్లాకి అయితే ముందుకు ఇచ్చారు. తర్వాత మిగతా జిల్లాలకైతే దశల వరకు అయితే అందిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొంతమందికి మాత్రమే ఈ పెన్షన్లు జిల్లాలో కంప్లీట్ కావడం జరిగింది, ఇంకో కొంతమందికి ఇవ్వలేదు అంటున్నారు. మీరు తప్పనిసరిగా 16 రూపాయలు అడిగి తీసుకోవాలి. అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ పాత మార్గాలు ఏదైతే ఉందో పాత రూల్స్ ప్రకారమే అందిస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో. కానీ ఈ నెల మాత్రం మనకు 2016 రూపాయలు అయితే ఇచ్చారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటనేది ఉత్కంఠగా మారింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చేయలేదని, ఇందుకు సంబంధించి ఇప్పుడు ఇక మున్సిపల్ ఎలక్షన్లు ఏదైతే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఆ లోపున తప్పనిసరిగా ఈ ఎలక్షన్ల తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ వరకు కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెంపు కూడా ప్రభుత్వం చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దీనికి బలమైనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది చేయడం జరిగిందనమాట. చాలామంది అనర్హులు అయితే ఉన్నారు. వీరందరూ తొలగిస్తే ఇక కొత్త పెన్షన్లతో పాటు ఇప్పుడున్నటువంటి ఆసరా పెన్షన్లు ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది అంటున్నారు. ఈ నెల పెన్షన్లు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే హ్యాపీ, తీసుకోకపోతే ఒకవేళ తీసుకోకపోతే ఏ జిల్లా ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మందికి అయితే ఆన్లైన్లో చూస్తుంది అనమాట మీ పెన్షన్ నిలిపివేసింది ఇది కారణం అని కూడా. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ పెన్షన్లు ఇలా నిలిపేసిన ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు త్వరలోనే తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతుందో ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్, సర్వేతో పాటు కొత్త వారికి కూడా అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి ఫోటో, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ కావాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రూపంలో తీసుకోబోతున్నట్లు త్వరలోనే ఇవన్నీ కూడా ఇప్పటికి, ఎందుకంటే ఆసరా పెన్షన్లు ఆన్లైన్లో తీసుకునేటువంటి వెసులుబాటు అయితే లేదు కాబట్టి త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు మంత్రి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం నుంచి.